సమావేశం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశం నాకు కలిగిన తర్వాత మీరందరూ నా మీద గౌరవంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఈరోజు ఈ సభకి విచ్చేసిన మన విశాఖపట్నం ముద్దుబిడ్డ, మన ఆడపడుచు, మనకి అందరికీ సుపరిచితురాలు వారైనటువంటి 2 సార్లు ఎంపీగా చేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి మన స్థితిగతులు అన్ని తెలిసి మన సొంత ఇంటి ఆడపడుచు మా సోదరి గారు శ్రీమతి ఝాన్సీ గారికి, అలాగే ఈరోజు ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏకే రాజు గారు నార్త్ కాన్స్టిట్యూన్స్ లో నిలబడ్డారు. వారు అలాగే వెస్ట్ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్ గారికి, బొత్స ఝాన్సీ గారికి సపోర్ట్ చేయడం కోసం మన జాతీయ సభ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సభకి కేకే రాజు గారు విచ్చేశారు. కేకే రాజు గారి గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు. వారు నా ఉద్దేశంలో అయితే కిందటి ఎలక్షన్ లో ఆయన గెలిచారు. నేను కూడా నేను ఎక్కువగా నాకు మీటింగ్లు చెప్పడం కానీ ఇది కానీ నాకు ఎక్కువగా పెద్దగా అలవాటు లేకపోయినా నా ఉద్దేశంలో అయితే ఆయన కిందసారి గెలిచారు. ఎందుకంటే ఎవరైనా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇబ్బందులన్నీ కనుక్కొని అప్పటికప్పుడే పరిష్కరించే వాళ్ళే నాయకులు. ఒక దాని మీద తీసుకురావాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినటువంటి సోదరుడు కాశీ విశ్వనాథ్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వేదిక ముందు ఉన్నటువంటి మన గౌరీలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. 2 విషయాలు, సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. విశాఖపట్నం పార్లమెంట్ లో ఇటు పార్లమెంట్ కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎందుకు అన్నది మీరు తెలుసుకోవాలి. నెంబర్ 1, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అంటే ఇప్పుడు అనకాపల్లి సపరేట్ అయినా కానీ గతంలో కలిసింది కాబట్టి దాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలు అంటారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ మన వెనుకబాటును మారలేదు. రాజధాని రాష్ట్రం అని చేశారు. మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆకాంక్షించి మరి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, ప్రపంచ పటంలో ఉత్తరాంధ్రాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా చెయ్యాలి అన్న ఆలోచనతో నిరంతరం ఆలోచన చేసి మిగతా రాష్ట్రాలకి, మిగతా నగరాలకి దీటుగా విశాఖపట్నానికి సోర్సెస్ ఉన్నాయి, అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్ చేస్తే అన్ని రకాల రంగాలు, అంటే ఐటీ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, విద్యా సంస్థలు కానీ అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచనతో విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చెయ్యాలి అని ఆలోచన చేసి, ఏదేమైనా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి మాకు మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపి మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈ గౌరీ సమాజం అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది. నాకు తెలిసి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గౌరీ సమాజానికి సంబంధించి మూలాలన్నీ కూడా ఉన్నాయి. ఈ గౌరీ మాత బిడ్డలుగా నిజంగా ఇందాక సోదరుడు కిషోర్ చెప్పినట్టు ఒక గౌరీ దేవు పేరుతో ఏర్పడిన ఒక కమ్యూనిటీ ఇది. తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటే, ఆ పరమేశ్వర ఆశీస్సులు, గౌరీమాత ఆశీస్సులు నీటికి రోజు ఉన్నట్టే చేసిన మా ఇంట్లో నేను బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అమ్మవారి పాదాలను టచ్ చేసి నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే మీలో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అదేవిధంగా ఈరోజు
ఈ చెయ్యి కూడా చాలా మంచిది. ఈ రోజు వరకు కూడా అంత మంచి చెయ్యి. మీ ఆశీస్సులు ఉంటే నేను గాని అక్క ఝాన్సీ లక్ష్మి గారు గాని 100% నేను అసెంబ్లీకి వెళ్తాను, పార్లమెంట్కి వెళ్తాను. ముఖ్యంగా ఈ రోజు ఎన్నికల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ రోజు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక్కి నెట్టివేయలేదు. అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వామిలు. ఎవరు బతుకు తెరువు కోసం కోస్తా ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళని ఆదరించి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు. కానీ అన్ని రకాల వనరులు ఉండి కూడా దశాబ్దాలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రధాన కారకుడు నా వాదన అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను. 2004లో దేవుడి దయతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నోటిఫై చేయడం జరిగింది ఫార్మాసిటీ. కానీ ఎక్కడ కూడా దాన్ని స్టార్ట్ చేయలేదు. కానీ దాన్ని అభివృద్ధి చేసింది, దాన్ని లేఅవుట్ గా అభివృద్ధి చేసి ఫార్మా ఇండస్ట్రీ కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా నేను నిలపాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం ఈ ప్రాంతం మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తాం. ఈ ప్రాంతంలో అందరికీ కూడా మూలాలు ఉన్నాయి. నేను కమ్యూనలైజ్ మాట్లాడలేదు, కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే అన్ని కులాలకి కూడా మూలాలు ఉన్నాయి. అమ్మవారి తరగా వారసులైన మా గౌరీ మాత పుత్రులైన సుపుత్రికులైన సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరి ఈ కార్యక్రమం ఆత్మీయ సభని ఏర్పాటు చేసిన సోదరులు పెద్దలు కాశీ విశ్వనాథన్ గారికి, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, గౌరవ సోదరులు మల్లా విజయప్రసాద్ గారికి, ఒక డైనమిక్ లీడర్ మనకి నిజంగా రాజు గారు ఎవరు ఎక్కడ పిలిచి కష్టం ఉందంటే పలికే వ్యక్తిగా ఈరోజు తనదైన శైలిలో అన్ని కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ ఏదైతే ఈరోజు పరిపాలన రాజధానిగా తీసుకొని మనకు తీసుకొస్తామన్న పాయింట్ ని కూడా ఈవేళ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా తీసుకొచ్చారు. మన ప్రాంతానికి కావాల్సింది మన ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న తీయాలంటే ఖచ్చితంగా పరిపాలన రాజధాని కావాలి. మన భావితరాలు బంగారు భవిష్యత్తు వేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం సమగ్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న దాన్ని ఈవేళ దాన్ని అభివృద్ధి చెందే విధంగా విశాఖ దానిలో 1,00,000 కోట్లతో ఈరోజు విశాఖపట్నాన్ని వివిధ అంశాల మీద ఎవరు డెవలప్ చేయడానికి మన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకంగా ఈరోజు మనకి ఏదైతే ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతనంతో ఉందంటే ఈ ప్రజలకు మనం అందరం కూడా మనకంతా కూడా కష్టపడి వచ్చి పైకి వచ్చిన వాళ్ళం. ఈ సంబంధించి అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వీరికి మళ్ళా సమగ్రంగా మనకి అభివృద్ధి చెందేటట్టుగా తీసుకెళ్తేనే దాని పరిపాలన రాజధానిగా ఇక్కడికి రావాలి. ఆ ప్రాంతం శాసనసభ రాజధానిగా, న్యాయ రాజధానిగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పారో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మనం ఈ 2 సార్లు మనం మోసపోయాం. జగనానికి తోడుగా ఉండాలి, వారికి తోడుగా ఉండాలి. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం చేస్తాను అని చెప్పిన మాటకి ఈ రోజు అత్యధిక మెజార్టీతో అటు ఆనంద్ గారిని కానీ, ఎందుకంటే వెస్ట్ లో ఆనంద్ గారు ఇప్పటికే తనదైన శైలిలో ఒక పక్కన సమాజ సేవ స్వచ్ఛందంగా చేస్తూ ఇంకో పక్కని ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి తనదైన శైలిలో అన్ని కార్యక్రమాలు దూసుకుంటూ వెళ్తూ 2 రకాలుగా కూడా తీసుకుని వస్తున్న ఆనంద్ గారికి, అలాగే కేకే రాజు గారికి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో 7 ఉన్నారట. ఎంవి సత్యనారాయణ గారు కానీ ఇతరత్ర అందరూ ప్రతి చోట కూడా ఈవేళ దీంట్లోని శ్రీనివాస్ గారు కానీ, గాజువాకలో రామనాథ్ గారు కానీ, మా గణేష్ వాసుపల్లి గణేష్ గారి సంవత్సరం కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ మన కుటుంబాలు ఉన్నా మీరందరూ కూడా మన దగ్గర చిన్న పెద్ద వ్యాపారం చేస్తే ఎంతమంది కుటుంబాన్ని పోషిస్తున్న అంతమంది సోదరులు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అందరికీ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి ఈ రోజు 120% ఈ రోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈ రోజు గౌరవం దక్కాలంటే 7 శాసనసభ్యులు ఎంపీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలి. అటువంటి కానుక ఇవ్వాలంటే నిజమైన వారసులుగా ఈరోజు ముందే చెప్పారు
సాక్షాత్ పరమేశ్వరునికి పత్ని అయిన ఈ రోజు ఐశ్వర్యానికే కాదు, ఆరోగ్యానికే కాదు, ఏ కార్యక్రమమైనా విజయమయ్యేటట్టుగా ఆ గౌరీదేవి తనకి ఆశీస్సులు ఉండాలి. మీ అందరి తనకు చల్లటి నియమాలు రేపు అక్కడ మెజారిటీ తీసుకొచ్చి జగనన్న కనుక ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారో, ఏదైతే రిజర్వేషన్ గురించి చెప్పారో తప్పనిసరిగా తూచా తప్పకుండా ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ రిజర్వేషన్ అవ్వాలి. ఆ రిజర్వేషన్ పెట్టిన తర్వాత పార్లమెంట్ కూడా మళ్ళీ వెళ్ళి దాని గురించి గట్టిగా మాట్లాడాలి. అప్పుడు కానీ మనకి రాదు. అటువంటి దాన్ని చేయాలంటే ఖచ్చితంగా ఈ తాలూకా వాణిని పార్లమెంట్ లో వినిపించి ఈ ప్రాంతానికి ఆడబడించమని చేయడానికి అవకాశం కల్పించమని మీ తాలూకా ఆశీస్సులు తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఎక్కడున్నా మాదైతే బ్యాలెట్ నంబర్ 1 ఇక్కడ ఇద్దరికి వచ్చినా వీళ్ళ చోట్ల కూడా కొన్ని మారున్నాయి కాబట్టి ఎక్కడున్నా 2 ఓట్లు కూడా మీరు ఫ్యాన్ ఓటేసి గెలిపించారు.